హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక ముందు నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ని కూడా అందరూ అదే విధంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న టాపిక్ ఆడపిల్ల. పుట్టగానే ఆడపిల్ల అంటారు. కొంతమంది ఆడపిల్ల పుడితే అదృష్టం అంటారు. అదే మరికొంతమంది అయితే ఆడపిల్ల పుట్టగానే దురదృష్టం అంటారు. ఆడపిల్లని గారాబంగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. ఆడపిల్లను చులకన భావంతో చూసే తల్లిదండ్రులు లేకపోలేదు. ఆడపిల్ల పుట్టగానే మాకు కలిసి వచ్చింది అని చెప్పే తల్లిదండ్రులు కూడా కొంతమంది ఉన్నారు. ఆడపిల్ల అనగానే అందరూ చెప్పే మొదటి మాట ఏంటంటే పద్ధతిగా ఉండాలమ్మా అంటారు. వాళ్ళు చెప్పినట్లు వినకపోతే ఏమంటారు? ఏంటే మొగరాయిల్లా అలా తిరుగుతున్నావు అని మాట్లాడతారు. మగపిల్లోడు ఆడపిల్ల ఇద్దరు ఇంట్లో ఉంటే వాడు అబ్బాయి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా తిరిగి రావచ్చు. నువ్వేంటి ఆడపిల్లవి ఇంట్లోనే ఉండాలి అని నాకు తెలిసిన సంఘటన మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓ ఫ్యామిలీలో తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వాళ్ళు నలుగురు కలిసి చెప్పుల షాప్కి వెళ్ళారు. ఫస్ట్ అమ్మాయికి చెప్పులు తీసుకున్నారు. తర్వాత షాప్ అతనితో అబ్బాయికి కూడా చూపించండి అన్నారు. వాళ్ళు చూపిస్తే ఇవి కాదండి, న్యూ మోడల్స్ చూపించండి అన్నారు. మనీ ఎక్కువ అవుతుంది అని షాప్ అతను చెప్పాడు. మనీ ఎంతైనా పర్వాలేదు కానీ న్యూ మోడల్స్ చూపించండి, అబ్బాయికి నచ్చాలి అని చెప్పారు. సరే, అబ్బాయికి చెప్పులు తీసుకున్నారు. ఇప్పుడు అమ్మాయికి ఏం చెప్పులు తీసుకుని ఉంటారో మీరు గెస్ చేయండి. అమ్మాయికి తీసుకున్న చెప్పులు స్లిప్పర్స్, అబ్బాయికి మాత్రం న్యూ మోడల్ చెప్పులు, ఎక్కువ రేటు పెట్టి ఎక్కువ కాస్ట్ పెట్టి న్యూ మోడల్ చెప్పులు తీసుకున్నారు. ఇక్కడ అర్థమవుతుంది కదండి, తల్లిదండ్రులు అబ్బాయి పట్ల అమ్మాయి పట్ల ఏ విధంగా ప్రవర్తించారో, ఇద్దరికి ఎలా వ్యత్యాసం చూపించారో. ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల అనుకుంటారు కానీ మన పిల్ల అని కొంతమంది పేరెంట్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది కథ కాదండి, నిజ జీవితంలో జరిగిన సంఘటన నేను మీతో షేర్ చేసుకున్నాను. ఆడపిల్లని చాలామంది తల్లిదండ్రులు చులకనగా చూస్తూ ఉంటారండి. ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే ఆడపిల్ల మగపిల్లోడు ఇద్దరిని సమానంగా చూడండి. చదువుల విషయంలో కూడా అంతే చులకనగా చూస్తూ ఉంటారు. మగపిల్లోడు అయితే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేయటం, కార్పొరేట్ స్కూల్స్లో జాయిన్ చేయటము, మంచిగా అబ్బాయిని చదివించాలి, వాడి యొక్క గోల్స్ రీచ్ అయ్యేలా అబ్బాయినికి చూసుకోవాలి అని ఆలోచిస్తుంటారు. అదే అమ్మాయి విషయంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించండి. అమ్మాయి అయితే ఏమి, అబ్బాయి అయితే ఏమి, ఇద్దరూ మన పిల్లలే కదా. అమ్మాయి యొక్క ఆలోచనల్ని, అమ్మాయి ఏమవ్వాలనుకుంటుంది, ఆడపిల్ల అయితే ఏమైంది, మగపిల్లోడైతే ఏమైంది, ఇద్దరూ మన పిల్లలే కదండి. కాబట్టి అమ్మాయి యొక్క ఆలోచనల్ని, అమ్మాయి యొక్క గోల్స్ని, అంబిషన్ని రీచ్ అవ్వటానికి అమ్మ నువ్వేమవ్వాలనుకుంటున్నావు, ఏం చదవాలనుకుంటున్నావు అని ఒకసారి ఆ అమ్మాయిని కూడా అబ్బాయిలాగే అడిగి తమ ఏం చదవాలనుకుంటున్నారో, తమ యొక్క గోల్స్ని, అంబిషన్ని రీచ్ అవ్వటానికి తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించి వారి యొక్క జీవితాల్లో నిర్ణయం తీసుకోండి. ఇవి ఎవరిని ఉద్దేశించి చెప్తున్న మాటలు కాదండి. ఆడపిల్లని చులకనగా చూస్తున్నారు అన్న ఉద్దేశంతో చెప్తున్న మాటలే. అందరూ మంచి మనసుతో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇప్పటికీ అన్నీ అప్డేట్ అవుతున్నాయి కానీ ఈ జనరేషన్స్లో ఆడపిల్లని చులకనగా చూసే తల్లిదండ్రులు ఇంకా ఉన్నారండి. ఆడపిల్లే కదా, ఏముందిలే, ఇది ఇస్తే సరిపోతుందిలే, ఇంతకంటే అవసరమా ఆడపిల్లకి, ఇది చాలులే అనే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఒక ఆడపిల్ల యొక్క ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలని ఇవన్నీ మీతో చెప్తున్నాను. ఈ ఆడపిల్ల యొక్క యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.